సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే 60% డేటా ఎంట్రీ పూర్తి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడి. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నౌకాదళ దినోత్సవం. పాల్గొన్న గౌరవ న్యాయమూర్తి శివలీల. పట్నం వారి ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ. భారీగా పాల్గొన్న అయ్యప్ప స్వాములు. తాండూరు పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్. వరుసగా మూడోసారి చైర్మన్ కమిషనర్పై మండిపడ్డ కౌన్సిలర్ సంగీత ఠాగూర్. శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చైర్మన్ పటేల్ కిరణ్. పెద్దెముల్లో ప్రజాపాలన విజయోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే 60% ఆన్లైన్ డేటా ఎంట్రీ పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. త్వరలో సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆన్లైన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పరిశీలించారు. తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో డేటా ఎంట్రీ కోసం 50 కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, పెద్దెముల ఎంపీడీఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాండూరు రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఎలా పెద్ద తాండూరు మండల్ సబ్ కలెక్టర్ సూపర్విజన్స్, ఎగ్జిక్యూటివ్ సూపర్విజన్ జరుగుతున్నాయి. ఇప్పటికి మన జిల్లాకి చూస్తే 60% డేటా ఎంట్రీ అయిపోయింది. మన దేశం గవర్నమెంట్ ప్రిపరేషన్ మేరకు మనం 3 డేస్లో ఇది కంప్లీట్ చేసి చేపట్టాం. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల కేవీసీఎస్లో ఘనంగా నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహించారు. బుధవారం కేవీసీఎస్లో నిర్వహించిన నేవీ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివలీల పాల్గొన్నారు. విద్యార్థుల గౌరవ వందనాన్ని న్యాయమూర్తి స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శివలీల మాట్లాడుతూ నౌకాదళం దేశ రక్షణలో ముందుందని కొనియాడారు. నౌకాదళం గురించి విద్యార్థులు చక్కగా వివరించారని తెలిపారు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణ, నియమ నిబద్ధతతో ఉన్నారని కొనియాడారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను గౌరవ న్యాయమూర్తి శివలీల తిలకించారు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 2007 సంవత్సరం నుండి నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు తాండూరు పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీని నిర్వహించారు. నౌకాదళ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు గౌరవ న్యాయమూర్తి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, ఉపాధ్యాయులు సతీష్ కుమార్, తాండూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. India observes Navy Day on 4th December each year. The day is celebrated to highlight the great achievements of the Indian Navy. The Navy plays a vital role in maintaining peace at the maritime front, and thus this day showcases the Navy's contribution as a token of gratitude and dignity. The Indian Navy is a multi-dimensional force that has been organized to safeguard India's maritime territorial integrity and other maritime interests. The primary object of the Navy is to safeguard the nation's maritime borders
and in conjunction with other armed forces of the Union, act to deter or defeat any threats or aggression against the territory, people or maritime interest of India, both in war and peace. Today, we all together Navy continue to protect and inspire our nation. Let's honor the sacrifice and bravery of our naval warriors. Here we are to celebrating the pride and power of the Indian Navy. So, and another thing I want to tell that I appreciate all the students of their performance, which shows their dedication, discipline, and hard work. It's really very appreciable thing. And I appreciate all the staff and school management for molding the students in a good manner. Thank you. నిరంతరం త్యాగాలతో దేశ భద్రత కాస్తున్న భారతదేశం నౌకాదళానికి నేవీ దినోత్సవ సందర్భంగా మా గౌరవ వందనం. అదేవిధంగా పాఠశాలకు విచ్చేసినటువంటి అతిథులకు, తల్లిదండ్రులకు అందరికీ నేవీ డే శుభాకాంక్షలు. మా పాఠశాలలో నేవీ మార్చ్ పాస్ట్ అనేది 2007 పాఠశాల ప్రారంభం నుండి మొదలు పెట్టడం జరిగింది. మార్చ్ పాస్ట్ అనేది చాలా అద్భుతమైనది. మార్చ్ పాస్ట్ విద్యార్థులలో క్రమశిక్షణ, ఏకత, చురుకుతనం, సేవా దృక్పథం పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ లక్షణాలను పెంపొందించడం కోసం మేము మా పాఠశాలలో ఈ మార్చ్ పాస్ట్ ముందు నుండే ప్రారంభించడం జరిగింది. భారత రక్షణ వ్యవస్థలో భాగమైన దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది. అంతేకాక ఓడరేవు సందర్శనల ద్వారా భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను విస్తరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మా పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో కల్చర్ ఈవెంట్స్లో కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్లో కానీ, క్రమశిక్షణ కమిటీలో కానీ మా నేవీ విద్యార్థులు ముందుండి కార్యక్రమం విజయవంతం చేస్తారు. వారికి ఈ నేవీ డే సందర్భంగా ప్రత్యేక అభివందనాలు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు ది బ్రిటిష్ ఇండియన్ నేవీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1946 నాటికి 78 ఓడలు, 2000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ INSగా పేరు పెట్టడం జరిగింది. ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలో భాగమైన ఇండియన్ నేవీ 55,000 సిబ్బందితో ప్రపంచంలో 4వ అతిపెద్ద నౌకిక దళంగా ఆవిర్భవించింది. 1961లో విచ్చేసినటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. ఎస్టీ పేరున మారింది. దాని తర్వాత 1863వ సంవత్సరం లోపల 2 విభాగాలుగా, 2 శాఖలుగా పునరుద్ధరించడం జరిగింది. అప్పుడు అది బొంబాయి మరైన్, తర్వాత బెంగాల్ మరైన్. మరైన్ అంటే సముద్ర గర్భంలో దాగి ఉన్నది అని మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంతకుముందు కూడా మాట్లాడారు. 1971లో వివి గిరి గారు, వివి గిరి అంటే మన రాష్ట్రపతి గారు, గుర్తుపెట్టుకోండి, అప్పటి రాష్ట్రపతి 1971లో. ఆ 1971లో ఈరోజు మనం జరుపుకుంటున్న సంబరాలు ఆ రోజు విజయోత్సవాలుగా జరపడం జరిగిందనమాట. వివి అంటే వరాహగిరి వెంకటగిరి, గుర్తుపెట్టుకోండి, అప్పటి 1971 రాష్ట్రపతి. ఇదంతా కూడా జరుగుతున్న కాల తరుణం లోపల ఈ సముద్ర గర్భాల గురించి మాట్లాడుతుంటే 1892 లోపల RIM RIM అంటే రాయల్ ఇండియన్, చెప్పగలరా, మెరీన్
ఇంతకుముందు మెరీన్ మాట్లాడుకున్నాం కదా, రాయల్ ఇండియన్ మెరీన్ అన్నమాట. దాని తర్వాత దానికి స్వీకరించడం జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమై విజయోత్సవాలు 1971, అదే విజయోత్సవాలు ఇప్పుడు చూస్తుంటే, మన విద్యార్థులను చూస్తుంటే ఆ విజయోత్సవాలు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఆనంద పరవశమై కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇంతటితో ఈ విషయం తెలియజేశాను. నేవీ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మేడం గారు చాలా బిజీ అయినా నేను ప్రొఫెషన్లో వచ్చినప్పుడు తాండూరులో మంచి స్కూల్స్ లేవు. అప్పుడు గంగోత్రి ఒకటి వెలిసింది. ఆ గంగోత్రిలో కొంతమంది టీచర్స్ ఇక్కడ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. చాలా సంతోషపడ్డాను. ఈ స్కూల్కి 3 పిల్లర్స్, 3 పిల్లర్లలో ఒక పిల్లర్ లేదు, అది బాధ ఉంది. ఒకరు ప్రశాంత్ గారు, ఒకరు సతీష్ గారు, ఒకరు తమ్ముడు రామచంద్రరెడ్డి గారు అనుకోకుండా దేవవంతులైనారు. తర్వాత వాళ్లకు పెద్దలు నాగరం నరసింహులు గారు, మన సేట్ గారు, వీళ్ళందరూ ఒక సంకల్పంతో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని చెప్పి ఈ పాఠశాలని నెలకొల్పారు. దానిలో భాగంగా నా చిన్న కొడుకు ఇక్కడనే చదివాడు, మంచి ర్యాంక్ సాధించాడు. ఎవరు ప్రశాంత్ సార్, సతీష్ సార్ బ్లెస్సింగ్స్ ద్వారా ఈరోజు ఈ పాఠశాలలో చదివిన వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరు చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకు యూకే వరకు వెళ్ళాడు. నిన్ననే వచ్చి అన్నయ్య గారిది పెళ్ళి ఉంటే పెళ్లి చేసి మళ్ళీ నిన్న ఫ్లైట్కి వెళ్ళాడు. అమ్మ, మన దేశంలో ఒకటే వ్యవస్థ చెప్తున్నారు మీరు, నాకు బాధ అవుతున్నది. రక్షణ వ్యవస్థలు 3 అమ్మ. ఒకటి నేవీ, ఒకటి ఆర్మీ, ఒకటి ఎయిర్ ఫోర్స్. ఈ 3 రక్షణ కవచాల నుంచే మనం మన దేశాన్ని కాపాడుకుంటున్నాము. ఈరోజు నేవీ డే ఉన్నది కాబట్టి నేవీ డే గురించే స్పెసిఫిక్గా చెప్తున్నారు. అది చాలా సంతోషము. ఆ 2 కూడా మనకు ముఖ్యమమ్మా, అది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఈ పాఠశాల టీచర్స్ ఎంత ఒబీడియంట్గా ఉంటారంటే, మేనేజ్మెంట్ చెప్పిన విధంగా విద్యార్థులకు విద్య బోధిస్తూ విద్యార్థులను ఒక సక్రమ మార్గంలో తీస్తున్నారు. చిన్నప్పుడు నాకు ఇటువంటి స్కూల్ ఉంటే నేనే అడ్మిషన్ తీసుకునేవాడిని. నాకు గత్యంతరం లేక జూనియర్ కాలేజీలో చదివాను, పీపుల్స్ కాలేజీలో చదివాను, చదివి ఈ స్థాయికి వచ్చాను. చిన్నపిల్లలమ్మా మీరు, ఈరోజు నేవీ డ్రెస్లో ఉండి మీరు ఈ అవకాశం కల్పించినందుకు మీ పాఠశాల బృందాన్ని నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మాకు ఇవన్నీ दिवस के अवसर पर मैं आपके सामने खड़ी हूँ। यह दिन हमारे देश की सुरक्षा और समृद्धि में महत्वपूर्ण योगदान देने वाले नौसेना के जवानों को समर्पित है। इनके महान योगदान को सलाम करने के लिए हम 4 दिसंबर को नौसेना दिवस मनाते हैं। इस दिन को मनाने की शुरुआत 1971 में हुई, जब भारत पाकिस्तान के युद्ध में भारतीय नौसेना ने भारत को जीत दिलाई। इसी ऐतिहासिक दिन हर साल नौसेना दिवस मनाया जाता है। भारतीय नौसेना ने हमेशा देश की सुरक्षा और समृद्धि के लिए काम किया है। इन्होंने कई युद्धों में भाग लिया है और भारत की सुरक्षा के लिए अपनी जान की परवाह किए बिना लड़ाई लड़ी है। इन जवानों को सलाम करें और इनके बलिदान और समर्पण को हमेशा याद रखें। मैं अपने भाषण का अंत 2 पंक्तियां कह के करना चाहूँगी। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान की मान का है। जय हिंद, जय भारतीय नौसेना। धन्यवाद। Certificates, first Sanvi Bharat, next K Pranavi. Be ready fast. K Pranavi, third Srinidhi Somani. Sai Varsha, P Sai Varsha. P Sai Varsha next fast. K Harini next. M Lakshmi Priya. M Lakshmi Priya. K Gayatri. Sastra.
7th class students, please. K. Gayatri, J. Kavya, P. Sahasra. P. Sai Nandita. K. Prashansa. B. K. Manaswini. U. Akshaya. U. Akshara. M. Geetika. And S. Harindra from 8th class. Savignya. P. Trineni. N. Prabhakar. Harshit Sarda. C. Shrivani Toka. After Shuka, Vardhini. G. Navya of class 9. G. Navya. Ten students, I would like to call them. I would like to call our class 10 now. Sija Gauri Sai, G. Ranji. ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇవాళ మనం ఒక విశేషమైన దినోత్సవం, నౌకాదళ దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశానికి నౌకాదళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే నౌకాదళ దినోత్సవం. ప్రతి ఏడాది డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం జరుపుకోవడం మనకి గర్వకారణం. 1971లో భారత్ పాకిస్తాన్కు జరిగిన యుద్ధంలో భారతీయ నౌకాదళం కరాచీ నౌకాశ్రయంపై విజయవంతంగా దాడి చేసిన రోజును గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే నౌకాదళ దినోత్సవం. ఈ విజయంతో భారతదేశంలో సముద్ర తీర భద్రత, సైనిక శక్తి ప్రపంచమంతా తెలియజేయబడింది. మనకు రక్షణ కల్పిస్తున్న సైనికుల పట్ల మన బాధ్యత ఎంతో ముఖ్యమైనది. వారి కష్టాన్ని గుర్తించి వారి కుటుంబాలను గౌరవించడం మన కర్తవ్యంగా భావించాలి. మన దేశం ఎల్లప్పుడూ శక్తివంతంగా, సురక్షితంగా ఉండాలని ఆశిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. And Lord Krishna says, one can tell such a lie, because of that lie others should be benefited. That we can speak lie, but others should be benefited by that one. Thank you very much, everybody. Now नौसेना का हर जवान है शेर, नौसेना का हर जवान है. To national song, I would like to ask everyone.
తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, వారి తనయుడు పట్నం రినీష్ రెడ్డి, కూతురు మనీషా రెడ్డి, అల్లుడు హిమదీప్ రెడ్డిల ఆధ్వర్యంలో మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో జరిగింది. అయ్యప్ప మహాపడి పూజలో తాండూరు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములు నిర్వహించిన భజన ఆటపాటలతో సాగింది. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, కర్ణం పురుషోత్తంరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మాజీ జెడ్పీటీసీలు రాకేష్ మహారాజ్, సిద్రాల శ్రీనివాస్, మహిళా నాయకులు నర్మదాదేవి, కౌన్సిలర్లు శోభారాణి, ప్రవీణ్ గౌడ్, రాము, బోయ రవి, యాలాల్ పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, బషీరాబాద్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, వివిధ మండలాల నాయకులు, అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చక్కటి రోజు, ఇంత మంచి అదృష్టం మన అయ్యప్ప స్వామి ఇక్కడ మన గురించి ముఖ్యం అయ్యప్ప అనే విధంగా మనం అందరూ కూడా మన ఎమ్మెల్సీ గారి పూజలో కూర్చున్నాం. మన ఎమ్మెల్సీ గారు మనకు అవకాశాన్ని ఇచ్చారు. ఒకసారి గట్టి అయ్యప్ప స్వాములు అందరూ కూడా చప్పట్లు కొడుతూ భజనలో పాల్గొనాలి. మరి మురుగస్వామి స్వామి అవ్వేలనికి కలిగి Thank you.
కయ్యా గురు స్వామి కయ్యా స్వామి స్వామి ఎప్పటికైనా కన్యాస్వాములు మానేసుకుంటే మాత్రం ఖచ్చితంగా గురుస్వామి మాట మాత్రం వినాలి స్వామి. గురుస్వామి మాట వింటేనే మనము శుభ్రమల చేస్తాము, అన్ని బాగుండే సార్. గురుస్వామి మాట ఖచ్చితంగా వినాలి స్వామి. అదే మీద ఒక చిన్న పాట స్వామి. స్వామి నదలబోకయ్యా స్వామి నదలబోకయ్యా శరణమయ్యప్ప వేడిది దేవా కరుణించరామా స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. తాండూరు పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. బుధవారం తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం నుండి తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా నిర్వహించిన ఈ ర్యాలీలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలని కోరుతూ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్న అరాచకాలను వెంటనే అరికట్టాలని, మహిళలపైన స్వామీజీలపైన జరిగే అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. తాండూరులో జరుగుతున్న నిరసనను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేలా చూడాలని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, హిందూ పరిరక్షణ సమితి ప్రతినిధులు చెల్లా నారాయణ, నారాయణ రెడ్డి, శంకర్ స్వామి, పూజారి పాండు, కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, బంటారం లావణ్య, వీరశైవ సమాజం మహిళా నాయకులు జల్లు రోహిణి, కల్వ రాజవంశీ, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి హిందూ బంధువులందరూ, హిందూ సోదరులు మనలందరూ కలిసి ఇక్కడ మన పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి మన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారికి నివేదికనివ్వడానికి రావడం జరిగింది. మా ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో ఉన్నటువంటి హిందువుల అందరి కోరిక ఒకటే, బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పైన జరుగుతున్న అరాచకాలని, అలాగే మహిళల పైన, స్వామీజీల పైన, అందరి పైన జరుగుతున్న అరాచకాలని అరికట్టాలనే ఉద్దేశంతో మేము మీకు మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. ఇది తీసుకొని పక్కన పెట్టకుండా తాండూరులో జరుగుతున్నటువంటి నిరసనకి, మా ఆవేదనకి పై వరకు పోయేలాగా మీరు చూడాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. స్వామీజీ కృష్ణ ప్రసాద్ గారిని కూడా విడుదల చేయాలని చెప్పేసి మా తాండూరు అందరు హిందూ బంధువులు అందరి తరఫున, అలాగే హిందూ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ తరఫున నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కాకపోతే మన తాండూరులో హిందువులందరూ ఇంకా మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ర్యాలీలో, ఇంత పెద్ద ప్రోగ్రామ్ లో కనీసం ఇంటి నుండి ఒక్కరు వచ్చినా చాలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదో మీకోసమో నా కోసమో కాదు, అది చేసేది మన హిందువులందరి కోసం చేస్తున్నాం. బంగ్లాదేశ్ లో అయితే మనకేంది అని మాత్రం ఖచ్చితంగా అనుకోవద్దని చెప్పేసి హిందూ సోదరి మనందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి మహిళ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కావాలి, ఒక ఆదిశక్తి స్వరూపిణిగా కావాలి. ఎప్పుడైతే అట్లా అవుతుందో మన దేశాన్ని కాపాడుకునే సత్తా, శక్తి, మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా అరికట్టే శక్తి మన పైన ఉంటది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మన బిడ్డల్ని ఆ రకంగా పెంచాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే సబ్ కలెక్టర్ గారికి మా తాండూరు తరఫున, తాండూరు ప్రజలందరూ, హిందూ సోదరులందరి తరఫున నేను కోరుకుంటూ, మాది ఖచ్చితంగా దీన్ని పై వరకు పోయేలాగా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే స్వామీజీ గారు కూడా మాట్లాడతారు. హేయమైనటువంటి ప్రపంచము అంతా కూడా చూస్తూ ఉండిపోతున్నటువంటి విషయంలో ఐక్యరాజ్య సమితి సైతము దయచేసి కదలవలసిన అవసరం ఉంది. అందుకొరకు మన యొక్క అధికార యంత్రాంగము చూడండి, ఇంతమంది అధికారులు ప్రజల యొక్క డబ్బులు వాళ్లకు జీతాల రూపంలో మనం చెల్లిస్తున్నాము. ఆఖరికి మరి అధికారులందరూ కూడా మరి శాంతిని కాపాడవలసిన బాధ్యత ఉంది. లేదంటే ప్రతి యువకుడు, ప్రతి యువతి కూడా మరి ఆఖరికి హింస అనేటువంటి ఎదుర్కొనేటువంటి పరిస్థితికి వెళ్తే ఏమవుతుంది? దయచేసి చెప్పండి. మరి ఈ దురాగతాలని మనం అందరం కూడా ఖండిస్తున్నాము, శాంతియుతంగా ఖండిస్తున్నాము, అధికారులను కోరుతున్నాము, ఆఖరికి రాజకీయ నాయకులను వేడుకుంటున్నాము. కానీ పరిస్థితి ఏమవుతుంది? దినము విషమెక్కిపోతుంది, పరిస్థితి విషమిస్తుంది. బంగ్లాదేశ్ లో నేటికి కూడా హింస ఆగడం లేదు. పసి పిల్లల పైన, ఆడపిల్లల పైన ఆక్రోశం వెళ్ళగక్కుతున్నటువంటి మత దురాంకారులు
దయచేసి ఆధునికంగా మళ్ళీ మనము మరి పాతరాజు యుగంలోనికి వెళ్తున్నాము. దయచేసి మనం చదువుకున్న చదువులన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. ఆత్మీయ బంధువులారా, మనము దయచేసి మరి అధికారులని విన్నవించడం, వారికి దరఖాస్తులు పెట్టుకోవడం అనుకోండి, లేదా వినతి పత్రం ఇవ్వడం అనుకోండి. దయచేసి మనకు శాంతి అనేటటువంటిది అత్యంత ముఖ్యము. అధికారులు గాని రాజకీయ నాయకులు గాని శాంతిని కాపాడవలసిన బాధ్యత వారి పైన ఎంతైనా ఉన్నది. లేదంటే ప్రజల రంగంలోకి దిగితే ఏమవుతుంది ఆలోచించండి. ఆత్మీయ ఎవరిని కూడా అప్పుడు కంట్రోల్ చేయలేము. ఆఖరికి మరి దయచేసి మోడీ గారైనా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, తర్వాత ఈ యొక్క అధికార యంత్రాంగమైనా, కోర్టులైనా కూడా, జడ్జీలైనా, లాయర్లైనా దయచేసి స్వామీజీల పైన కూడా నీచాతి నీచంగా చూడండి. 6 నెలలు కరోనా టైంలో అక్కడ ఆహారం అందించారు. ఆకలి ఉన్నటువంటి వాళ్ళకు పట్టెడు అన్నం పెట్టినటువంటి వాళ్ళని మరి ఈ రోజు అరెస్ట్ చేశారు. ఇది ఏమైనా మానవత్వంగా చెప్పండి. ఇవన్నీ విషయాలు ఆలోచన చేసి మరి ఇంతమంది జనాలు మూకుమ్మడిగా ప్రతి ఇంటిన మహిళలు అయితే ఎంతో మంది వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక 8 సంవత్సరాల కొడుకుని వీపున కట్టుకొని 500 కిలోమీటర్లు బ్రిటిష్ వాళ్ళని తుత్తినియలు చేసింది. అటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ప్రతి మహిళ కూడా రూపొందితే హింస అనేటటువంటిది భయంకరంగా ఉంటుంది. దయచేసి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా మేము వినతి పత్రం ఇస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అయ్యలారా, మీరందరూ కూడా దయచేసి బెంచ్లకే పరిమితం కాకండి. నన్ను ఏమైనా తప్పుంటే క్షమించండి. ఎందుకంటే మనం యొక్క హింస అనేటటువంటిది ప్రేరేపణ జరిగిపోతుంది. అతి దురాక్రమంగా మహిళల పైన, పసిపిల్లల పైన ప్రత్యేకంగా జరుగుతుంది. మంటల్లోకి దోస్తున్నారు. కాపాడబోయిన కానిస్టేబుల్ కూడా ఆఖరికి పాపం ముఖమంతా బాది ఆ యొక్క పోలీస్ స్టేషన్ ముందర వేలాడదీశారు. ఇటువంటి విషయాలు మనకు సోషల్ మీడియా అయితే స్పష్టంగా తెలియపరుస్తుంది. కానీ మనం ఎవరినో కదిలించే ముందు ప్రతి హిందువు కదలాలి, ఇంకా ఇంకా కదలాలి. దయచేసి మరి ఇటువంటి యొక్క చైతన్యపూరితమైనటువంటి సమావేశానికి వచ్చిన మనం అందరం కూడా చక్కగా శాంతియుతంగా అధికారులకు వినతి పత్రం ఇదే ఏమవుతుంది ఆలోచించండి. ఆత్మీయ ఎవరిని కూడా అప్పుడు కంట్రోల్ చేయలేము. ఆఖరికి మరి దయచేసి మోడీ గారైనా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, తర్వాత ఈ యొక్క అధికార యంత్రాంగమైనా, కోర్టులైనా కూడా, జడ్జీలైనా, లాయర్లైనా దయచేసి స్వామీజీల పైన కూడా నీచాతి నీచంగా చూడండి. 6 నెలలు కరోనా టైంలో అక్కడ ఆహారం అందించారు. ఆకలి ఉన్నటువంటి వాళ్ళకు పట్టెడు అన్నం పెట్టినటువంటి వాళ్ళని మరి ఈ రోజు అరెస్ట్ చేశారు. ఇది ఏమైనా మానవత్వంగా చెప్పండి. ఇవన్నీ విషయాలు ఆలోచన చేసి మరి ఇంతమంది జనాలు మూకుమ్మడిగా ప్రతి ఇంటిలో మహిళలు అయితే ఎంతో మంది వచ్చారు. వారికి ప్రత్యేకంగా వందే మాతరం. జై 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 మాతా భారత్ 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 మాతా. జై 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 మాతా భారత్ 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 మాతా. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. రామ లక్ష్మణ ప్యార్ से बोलो जय श्री राम जय श्री राम. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్. बांग्लादेश हिंदू हम तुम्हारे साथ हैं. बांग्लादेश हिंदू हम तुम्हारे साथ हैं.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ 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 బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలని, స్వామిలందరినీ జై శ్రీరామ్. ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి కావాలి, ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి కావాలి. ఓ హిందూ మేలుకో, హిందూ ఐక్యత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. హిందూ
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిందని, ఈ సంవత్సర కాలంలో 6 గ్యారంటీలు, 66 మోసాలు, 420 మాటలతో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అందుకు రేపు గురువారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ తెలిపారు. బుధవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రేపు జరిగే బైక్ ర్యాలీలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. బైక్ ర్యాలీకి తాండూరు పట్టణ ప్రజలు సహకరించాలని, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణా ముదిరాజ్, కౌన్సిలర్ అంతారం లలిత, బాలప్ప, భద్రేశ్వర్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, దోమకృష్ణ, అంతారం కిరణ్, జగన్, సంగమేశ్వర్, చందు, శ్రీకాంత్, కృష్ణ, బిచ్చప్ప, ప్రహ్లాద్, ఒడ్డేసాయిలు తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు తాండూరు నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున ప్రతి గ్రామం నుంచి, పల్లె నుంచి కూడా సుమారుగా 2000 బైకులతోటి ఇవాళ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు అందాల్సినటువంటి రైతు భరోసా దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ రద్దు చేసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసమే పోరాటం నిర్మాణం చేస్తున్నది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో. కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసమే చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ బైక్ ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున యువకులు, రైతులు, మహిళలు కూడా తరలి రావాలని చెప్పేసి మీడియా సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై. రేపు తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ, అదేవిధంగా దాంతోపాటే ఈ ఏడాది పాలన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను గురించి సంవత్సరం పాటు జరిగిన వాళ్ళ యొక్క 66 అబద్ధాలు, 6 మోసాలు అన్నట్టు ఉన్న వాళ్ళ గ్యారెంటీల గురించి మనము తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీలతో పాటు వివిధ మండలాలు బషీరాబాద్, పెద్దమూరు, యాలాల్, తాండూరు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీ పెట్టడానికి ఒక పెద్ద కారణం ఉంది. ఏదైతే సంవత్సరాల తరబడి ఒక సంవత్సరం విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటున్నారు వాళ్ళు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వాళ్ళు సంతోషంగా ర్యాలీలు, విజయోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఇది ప్రజల్లో చాలా మోసకరమైన పరిపాలన. 6 హామీలు ఇచ్చారు, 66 అబద్ధాలు చెప్పారు. మరి మొన్నటికి మొన్న సర్వే చేశారు. ఆ సర్వే ఈరోజు మోసపూరిత పరిపాలన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా దీన్ని ఖండించడానికి రేపు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. వీలైతే మేము ఇంకెక్కడికైనా వెళ్ళి ఈ మోసపూరితమైన మాటలు నిజం తెలియడానికి ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. చాలా మంది కూడా ఇట్లాంటివేవి జరగలేదని కూడా వాళ్ళు బాగా బాధపడుతున్నారు. అందరూ కూడా ఇష్టపడి ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. రేపు 10 గంటలకు ఈ బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇటు కార్యక్రమానికి పేరాల చంద్రశేఖర్జీ రాష్ట్ర నాయకులు, మన ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను. జై భారత్, జై హింద్. చేయడానికి బైక్ ర్యాలీ భారతీయ జనతా పార్టీ యువ నాయకులు, కార్యకర్తలు వారి ఆధ్వర్యంలో రేపు 10 గంటలకు తాండూరు పట్టణంలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి తాండూరు నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు, ప్రప్రథమంగా ఉన్నటువంటి అందరు నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మంచిగా అధిక సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, రేపు వచ్చే మీ సమావేశానికి పేరాల చంద్రశేఖర్జీ గారు రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇద్దరు కూడా వస్తారు. మనమందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మొన్న సోమవారం, నిన్న మంగళవారం, నేడు బుధవారం వరుసగా 3 రోజుల పాటు తాండూరు పట్టణంలోని 20 వార్డు కౌన్సిలర్ సంగీత ఠాగూర్, మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి కుమ్మక్కై జేసీబీ అద్దె బిల్లులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజాధనం దోచుకుంటున్నారని అన్నారు. మా వార్డు ప్రజలు 100% మున్సిపల్ ట్యాక్స్ చెల్లించారని, అందుకే ప్రజా సమస్యలను పట్టించుకోవాలని అడుగుతున్నాము, లేదంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని సంగీత ఠాగూర్ హెచ్చరించారు. एक
कंप्लेंट आए इस टाइम पे गए कि इमीडिएट दूसरे दिन काम हो जाना नहीं हुआ बोले तो किसका फेलियर? गवर्नमेंट का फेलियर। कौन चेयरमैन मिलके खा ले रहे, ये ऐसा छोड़ दिए। जाके काम भी ఉందో నీతియా బోల్రే శానిటేషన్ మనం ఇంటి చుట్టూ మంచిగా నూక్కోవాలి, మంచిగా పెట్టుకోవాలి. ఇంటి చుట్టూ బాగానే ఉంది, మరి ఇది మోర్లు కూడా వాళ్ళే తీయాలనా? మోర్లు కూడా జనాలే తీయాలదా? ఎవరు తీయాలి? మోరి లోపాలు ఉన్నాయి, మళ్ళీ ఆ మందు కూడా జనాలు వేసుకోవాలనా? మళ్ళీ వేసుకుంటాము. ట్యాక్స్ తీసుకోకండి మీరు. మా వార్డులో 100% అందరూ ట్యాక్స్ కట్టిండ్రు, ఒక్కరు కూడా బిల్లు పే చేయని వాళ్ళు లేరు. మళ్ళీ మా దగ్గర ట్యాక్స్ తీసుకొని అన్ని తీసుకొని ఈ పనులు అడ్డగోలుగా పెట్టడము ఏంటి అని మా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఇలా ప్రశ్నిస్తున్నారు, రేపు మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్. ప్రజలను మోసం చేసి ప్రజల ద్వారా మనం ఎన్నుకున్నాము, ప్రజలనే మనము ఎన్నుకున్న వాళ్ళనే. అది కూడా మీరు ఒకసారి నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీరు దాని మీద కూడా ఒకసారి శ్రద్ధ వహించి ఆ లైట్లు ఎన్ని వచ్చినాయి, ఏ వార్డులలో ఎన్ని ఖర్చు అయినాయి. తాండూరు పట్టణంలోని అతి పురాతనమైన పవిత్రమైన శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన సత్రానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. బుధవారం దేవాలయ నూతన చైర్మన్ పటేల్ కిరణ్ తో కలిసి అన్నదాన సత్ర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు, వీరశైవ సమాజం ప్రతినిధులు, వీరశైవ యువదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దేముల్ మండలంలోని ప్రజాపాలన విజయోత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ శంకుస్థాపన చేశారు. గొట్లపల్లి శివారులోని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ స్కూల్ మరియు జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం ద్వారా అందించే ఆహార నాణ్యతను తదితర మౌలిక వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న కిచెన్ షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, విద్యార్థులు వారికి విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణం తదితర మౌలిక వసతులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఏమేమి చెప్పి ఉన్నాం, చెప్పినటువంటి వాగ్దానాల్లో ఎన్ని మనం నిర్వర్తించినాం, ఇంకా మీకు చేసేటువంటి ఇవేమేమి ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా మీకు అందరు కూడా తెలుసు. ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్లో తప్ప చెప్తే ఈరోజు 8 లక్షల కోట్లు అప్పులు చేసి మనకు అప్పులు ఇచ్చింది. ఓకే, రెడీ సార్.
కాస్టింగ్ వచ్చేసి వాళ్ళకి బడ్జెట్ కూడా జీతం ఓకే రెడీ సార్ ఓకే సార్ నిర్వహించండి. మీకు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం. మీరు ఒకటి గమనించుకోవాలా, గతంలో మంచి ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఇది మీరు బాగా వినాలా. ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని బీఆర్ఎస్ వాళ్ళకి అప్పచెప్పినాం ఆ రోజు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేసారో మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. 8 లక్షల కోట్లు అప్పు చేసేది 10 సంవత్సరాల్లో. దాదాపు ఈ రోజుకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి అక్కడక్కడ కొంతమందికి ఉన్నారు 2 లక్షల రుణమాఫీలు ఉన్నారు. రేషన్ కార్డు ఒకటే బియ్యం కార్డు ఉండి 2-3 పేర్ల మీద లోన్ ఉంటే అది కొద్ది అకౌంట్ పరంగా కొద్ది ఇబ్బంది ఉంది. కసోటి వాళ్ళకి మిగిలిపోయినాయి. అవి కూడా ఎంబడే ఈ వారం 10 రోజుల్లో ఇయ్యాలని 1,000 కోట్లు రుణమాఫీ చేపించడం కూడా ఇయ్యాలని మన అకౌంట్లలో కూడా పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది మిగిలిపోయినా కానీ ఎవరి 2 లక్షల వరకు రుణమాఫీ మిగిలిపోయిందో ఆఖరి వరకు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని అందరికి చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రయాణం చేపిస్తాను. అందరికీ సార్కి కూలరే అట్లనే ఇప్పుడు బాగా కొంచెం సైడ్ పోయి అటో ఓకే వెనక నుంచి కొట్టారు రైట్ సార్ ఇక్కడ ఇక్కడ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable